ప్రముఖ సంఘ సంస్కర్త సర్ రఘుపతి వెంకటరత్నం నాయుడు కాకినాడలో జన్మించడం ఎంతో గర్వకారణమని ఆంధ్ర కాపు సంఘ నాయకులు చిట్నీడి శ్రీనివాస్, ఎస్వీఎస్ఎన్ మూర్తిలు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రఘుపతి వెంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద 86వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ మూర్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నాయకులు చిట్నీడి శ్రీనివాస్, ఎస్వీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ రఘుపతి వెంకటరత్నం నాయుడు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మడి సత్యనారాయణ, దామశెట్టి శ్రీనివాస్, గొల్లపల్లి లక్ష్మణరావు, అడవాల సత్యనారాయణ, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, కరణాసుల సత్యనారాయణ, ఆంధ్రకాపు సద్భావన సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 26/5/2025 జరుగుతున్నది. అందు గురించి ఇక్కడ చాలామంది వచ్చి సభ్యులు ఆయనకి నివాళులర్పించడం జరిగింది. అలాగనే రఘుపతి వెంకట నాయుడు స్టడీ సర్కిల్ అని వాళ్ళ ముందే వారు వచ్చి కూడా వారు ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళంతా బాగా చేశారు. అటువంటి ఆయనకి ఇవాళ నివాళులర్పిస్తున్నాం. రఘుపతి వెంకట నాయుడు జోహార్ జోహార్. వారి దగ్గర ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా చక్కటి విద్యాబుద్ధులు చెప్పడం, ముఖ్యంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు నమ్మే సిద్ధాంతం ఏంటంటే సమాజం చైతన్యవంతం అవ్వాలి అంటే అది అధ్యాపకులతోనే చైతన్యం అవుతుంది అనేది వారి ప్రగాఢ విశ్వాసం. అలాగే ఆ రోజు ఉన్నటువంటి ఈ వ్యభిచార గృహాలు ఏదైతే ఉన్నాయో వాటిని కళావంతుల సంఘాలుగా పెట్టి వాటిని నిర్మూలించడానికి వ్యభిచార వ్యతిరేక చట్టాలను అమలు చేసినటువంటి వ్యక్తి. అలాగే మద్యపాన నిషేధాన్ని కూడా అమలు చేయాలని 1926లో అప్పుడు మద్రాసు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా మరి ఆ చట్టాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఏదైతే ఆలోచనలు ఆశయాలు ఉన్నాయో అది ప్రజలందరికీ కూడా వివరించి మన కాకినాడ పట్టణానికి మరి వారు చేసినటువంటి కృషి పిఠాపురం రాజా గారితో ఉన్నటువంటి సత్సంభావంతో మరి కాలేజీ యొక్క వైభవానికి కానీ కాకినాడ ప్రతిష్టను పెంచడం కానీ రఘుపతి వెంకటరత్న నాయుడు గారు అనేక కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారి పెంచడం కూడా జరిగింది. పెద్దలందరూ కూడా చెప్పారు. వారు అద్భుతమైన విద్యావేత్త. వారి జీవితం అంతా కూడా ఈ సంఘ సంస్కర్త, స్త్రీ యొక్క విద్య గురించి, వితంతు వివాహాలను నిర్మూలించడం గురించి, అలాగే అన్టచబిలిటీ వాటి అన్నింటికీ కూడా ఈయన అద్భుతమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడే మన పెద్దలు చెప్పారు. వీరేశలింగం పంతులు గారిని మనం తలుచుకున్నప్పుడల్లా కూడా రఘుపతి వెంకటరత్న నాయుడు గారిని మనం తప్పకుండా తలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఆ యొక్క విద్యా వ్యవస్థలో ఉంటూనే వారి యొక్క కృషి అంతా కూడా చేయటం జరిగింది. ప్రత్యేకంగా మన తెలుగు సంస్కృతిని కాపాడడానికి విద్యా సంస్కరణలు అన్నిటికంటే ముఖ్యం. మన పెద్దలు చెప్పారు, ఉపాధ్యాయులు మాత్రమే దీన్ని తీసుకురాగలరు ఈ సంస్కరణలు అనేటువంటి ఇందులో ఆయన అద్భుతమైన సంస్కరణలు, విద్యా రంగంలో అద్భుతమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజుకి కూడా మనం పాటిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మనందరికీ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే వారి యొక్క ఆశయాల్ని మనం ముందుకి తీసుకెళ్ళవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. వారికి మరొక్కసారి ఘన నివాళులు అర్పించుకుంటూ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నివాళులు అర్పించినటువంటి ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవాధ్యక్షుడు ప్రభాకర్ గారికి, సెక్రటరీ చిట్ని శ్రీనివాస్ గారికి, వైస్ ప్రెసిడెంట్లు మూర్తి గారు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా సర్ రఘుపతి వెంకటరత్న నాయుడు గారి సంస్మరణ సభ నిర్వహించుకుంటూ వారి యొక్క ఆశయాలకి మనం ఎంతో మద్దతునిస్తూ వారి ఆశయాలను ప్రచారం చేస్తూ మన సంఘాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకువలసిందిగా కోరుతున్నాను.